ఏ గ్రామానికి కూడా రోడ్డు సరిగా లేదు. మా పెద్దమాలిని కానీ, చిన్నమాలిని కానీ, మురళిగూడ కానీ, అదేవిధంగా మొట్లగూడ కానీ ఏ గ్రామానికి కూడా రోడ్డు సరిగా లేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. మహిళా సమాఖ్య భవనాలకు ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. అంగన్వాడీ సెంటర్లకు ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. సెల్ ఫోన్ టవర్లకు ఫారెస్ట్ వాళ్ళు అడ్డం పడతా ఉన్నారు. ఇక సంపేయండి అయిపోతుంది. మేము పోరాడితే టైగర్ కారిడార్ ఆపినామని మీరే అన్నారు. మళ్ళీ అదే టైగర్ కారిడార్ మేము ఆపలేదు, జీవో 49 రద్దు కాలేదు, టైగర్ కారిడార్ ఉంది, మీరు ఊర్లు ఖాళీ చేయండి అని ఫారెస్ట్ వాళ్ళు అంటా ఉన్నారు. ఏమనంటే మేము జైలుకు పంపిస్తూ ఉంటారు, లేకపోతే మేము మొక్కలు పెట్టినాం, మొక్కలు ఎవరైనా తీసేసిందంటే బిడ్డ జైలుకు పోతారు అందరూ అంటున్నారు. జైలుకు పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ పోయినా మీ మంత్రులు? అందుకొరకే సిర్పూర్ ప్రజలకు నేను మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయకులు కూడబలుకొని మన మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళని అర్జెంటుగా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్తే మిమ్మల్ని కూడా రేపు మా సిర్పూర్ ప్రజలు సమాధానం చెప్పకపోతే మా సిర్పూర్ ప్రజలు, మా ఆసిఫాబాద్ ప్రజలు బరాబర్ మిమ్మల్ని నిలదీస్తారు.